50+ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందినటువంటి ఘటన సంచలనంగా మారింది. తెలంగాణకు చెందిన ఒక యువకుడు అక్కడ దారుణంగా చనిపోయినటువంటి ఘటన సంచలనంగా మారింది. కళ్ళల్లో కోటి ఆశలు, గుండెల నిండా ఎన్నో కలలు, కన్నవారి ముఖాలలో ఆనందాలు చూడాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆ యువకులు 7 సముద్రాలు దాటారు. అమెరికా వెళ్తే తమ బిడ్డల భవిష్యత్తు బంగారం అవుతుందని ఆ తల్లిదండ్రులు కూడా భావించారు ఇక్కడ. కానీ అదే అమెరికా ఆ కన్నవారికి కడుపు కోత మిగులుస్తుందని వారు ఊహించలేదు. అక్కడ యమపాశంలా మారిన గన్ కల్చర్ మన తెలుగు బిడ్డల నూరేళ్ల ఆయుష్ను నిలువునా తుంచేస్తోంది. తాజాగా తెలంగాణకు చెందిన మరో ఐటీ ఉద్యోగి, ఉన్నత విద్యావంతుడు అమెరికా వీధులలో దుండగుల కాల్పులకు బలయ్యాడు. కన్నవారికి కోలుకోలేని శోకాన్ని మిగిల్చాడు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచె శ్రీనివాస, నీలిమా దంపతుల కుమారుడు కుంచె అన్షుల్. వయసు కేవలం 28 సంవత్సరాలే. 2023లో ఎంతో ఉత్సాహంగా అమెరికాలో అడుగుపెట్టాడు. నార్త్ ఫిలడెల్ఫియాలో ఉంటూ కేడబ్ల్యూసి అనే సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఐటీ ఉద్యోగం చేస్తున్నా ఇంకా పడాలి, అదనపు ఆదాయాన్ని సంపాదించాలి అని కుటుంబానికి ఆసరగా నిలవాలనేటువంటి తపనతో వారాంతాలలో అక్కడ పార్ట్ టైంగా పిజ్జా డెలివరీ బాయ్గా కూడా పనిచేయడం ప్రారంభించాడు అతను. కానీ ఆ కష్టపడే తత్వమే అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. అర్ధరాత్రి ఎడ్గ్లీ స్ట్రీట్లోని రేమాండ్ రోజెస్ హోమ్స్ ప్రాంగణం నుండి 3 పిజ్జాల ఆర్డర్ వచ్చింది. సమయం అర్ధరాత్రి 12:30 సమయం. అన్షుల్ తన వాహనంలో ఆ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళాడు. లొకేషన్కు చేరుకొని పిజ్జా డెలివరీ ఇచ్చేందుకు కారు దిగి లోపలికి వెళ్ళాడో లేదో అంతలోనే చీకట్లోని మాస్కులు ధరించిన రాక్షసులు హఠాత్తుగా చుట్టుముట్టారు. చేతుల్లోని తుపాకులతో అన్షుల్ పైన 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ క్రూరమైన బుల్లెట్లు అన్షుల్ తల వెనక భాగంలోకి దూసుకువెళ్ళాయి. క్షణాల్లో ఆ యువకుడు అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. కాసేపటికి అటుగా వెళ్ళిన వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చేసరికి అన్షుల్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో 3 బుల్లెట్ షెల్స్ లభించాయి. అసలు అతడిని ఎందుకు చంపారు? కేవలం దోపిడీ కోసమేనా, లేక మరేదేమైనా కారణం ఉందా అనేటువంటిది ఇప్పుడు తెలియాల్సి ఉంది. అమెరికాలో తెలుగు విద్యార్థులు, యువకులు ఇలా గన్ కల్చర్కు బలి కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో జరిగిన కొన్ని దారుణ సంఘటనలు ఇప్పటి తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తూనే ఉన్నాయి. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే వరంగల్కి చెందిన శరత్ కుప్ప అనే 25 ఏళ్ల విద్యార్థి గుర్తున్నారుగా. మిస్సోరీ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తున్న సమయంలో ఓ రెస్టారెంట్లో చొరబడి దుండగులు జరిపిన కాల్పుల్లో శరత్ ప్రాణాలు కోల్పోయాడు. కన్నవారిని అండగా ఉంటాడనుకున్న కొడుకు శవమై వచ్చేసరికి ఆ తల్లిదండ్రులు పడినటువంటి ఆవేదన వర్ణనాతీతం. అలాగే సంగారెడ్డికి చెందిన నక్కా సాయి చరణ్ అనే మరో సాఫ్ట్వేర్ ఉద్యోగి కథ కూడా ఇంతే విషాదకరంగా మారింది. మేరీలాండ్లో తెల్లవారుజామున కారులో వెళ్తుండగా నల్ల జాతీయుడు జరిపిన విచక్షణారహిత కాల్పులలో సాయి చరణ్ తలకు బుల్లెట్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. ఇలా ఎంతోమంది మేధావులు, ఉన్నత చదువులు చదివిన తెలుగు బిడ్డలు అమెరికాలోని ఉన్మాదుల తుపాకీ గుళ్లకు బలైపోతున్నారు. ఇప్పుడు అన్షుల్ మరణంతో గుండ్లపోచంపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ బిడ్డ ఇక లేడనే వార్తను ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. అమెరికా ప్రపంచంలోనే సూపర్ పవర్ దేశం కావచ్చు, కానీ అక్కడ సామాన్యుడి ప్రాణానికి రక్షణ లేకుండా పోతుంది. కఠినమైన తుపాకీ నియంత్రణ చట్టాలు లేకపోవడం వల్ల వీధిన ఉన్మాదులు తుపాకులతో తిరుగుతున్నారు. కేవలం కొన్ని డాలర్ల కోసం లేదా చిన్న కారణాలకే ప్రాణాలు తీసేస్తున్నారు. ఇప్పటికైనా భారత ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అమెరికాలోని మన విద్యార్థుల, ఉద్యోగుల భద్రతపైన అక్కడి అధికారులతో మాట్లాడాలి. అలాగే అమెరికా వాళ్ళే మన తెలుగు యువత కూడా తాము ఉండే ప్రాంతాలు, పార్ట్ టైం ఉద్యోగాలు చేసే సమయాలలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రాత్రిపూట ఒంటరిగా నిర్మానుష్యపు ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు 100 సార్లు ఆలోచించాలి. కన్నవారి కళ్ళల్లో ఆనందం చూడాల్సింది పోయి ఇలా కన్నీళ్లు మిగిల్చడం ఎంత దారుణం. మా అన్న పేరు అంశుల్ కుంచా అండి. హీ వర్క్స్ ఇన్ ద యూఎస్ ఫిలడెల్ఫియా, నార్త్ ఫిలడెల్ఫియాలో పనిచేస్తారు. హీ వర్క్స్ ఇన్ అన్ ఎంఎన్సీ కాల్ కేడబ్ల్యూసి. కానీ వీకెండ్స్ ఎక్స్ట్రా క్యాష్, ఇంకొక ఎక్స్ట్రా జాబ్ లాగా హీ డస్ పిజ్జా డెలివరీ. వీ ఫౌండ్ అవుట్ టుడే దట్ హీ వాజ్ షాట్ ఆన్ హిస్ హెడ్ 3 times yesterday and he was dead. He was left on the road. తన నుంచి ఏమీ దొంగతనం చేయలేదు, ఏమీ చేయలేదు.
పిజ్జా డెలివరీకి ఒక అబాండన్డ్ ఏరియాకి వచ్చి చేయమని చెప్పారు. వీ లేటర్ ఫౌండ్ అవుట్ ఇట్ వాజ్ అ డీకాయ్ అండ్ ఎవరు లేకుండే ఆ ఏరియాలో. ఇట్ వాజ్ అ ట్రాప్. ఉట్టి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కిల్లింగ్ హిమ్, అండ్ ఐ డోంట్ నో వాట్ దే గెయిన్డ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ వాట్ ఇంటెన్షన్ ఇట్ దట్ దే హ్యాడ్. మా అన్నని తీసుకొచ్చి చంపేశారండి. This is a message to all the parents that want to send their kids to the US. మా అన్న చాలా లవింగ్ అండ్ చాలా జాయ్ఫుల్ పర్సన్. హీ హ్యాడ్ నో యూస్ టు గో టు ద యుఎస్, బట్ పంపించాం మేము. హీ డెంట్ వాంట్ గో టు ద యుఎస్ ఆల్సో. కానీ వెళ్ళి లుక్ వాట్ హీ ఎండెడ్ అప్ ఇన్. Do not send your kids to the US. This is a message from the external affairs that I get my brother's body at the earliest as possible, because Saturdays వాళ్ళ ఆఫీస్ పని చేయదంట. మాకు మండే హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్తున్నారు బాడీ. దిస్ ఈస్ అ రిక్వెస్ట్ దట్ we get it as soon as possible.